నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. స్కిన్ కేర్ ప్రస్తుతం చాలామంది అమ్మాయిల రొటీన్లో ఇది భాగం. ఈ క్రమంలో అనేక రకాల క్రీములు వాడుతూ ఉంటాం కదా. అయితే ప్రస్తుతం నడుస్తోంది మాత్రం గ్లూటాథయోన్ ఉత్పత్తుల ట్రెండే. చర్మాన్ని కాంతివంతంగా చేయటంలో ఇదే కీలకం. మరి మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథయోన్, ఇందులోని అమైనో ఆమ్లాలు శరీరానికి హాని చేసే ప్రీ రాడికల్స్ను తటస్థపరిచి వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తాయి. అంతేకాదు చర్మానికి మంచి ఛాయ వచ్చేలాగా చేస్తాయి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు నవ్య. ఇవాళ సెగ్మెంట్లో భాగంగా అందమైన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని చూద్దాం. ఇది చూడండి, లీవ్ షేప్లో ఉన్న ఎంతో అందమైన తాళి అనేది. ఇది తామరపు ఒక ఆకులాగా చాలా అందంగా ఉంటుంది. ఇది సిరామిక్తో తయారు చేసింది అనమాట. అండ్ ఇక ఫ్లవర్ విషయానికి వస్తే ఫ్లవర్ని వచ్చేసి సీలో దొరికే గవ్వలతో చేసిన ఫ్లవర్స్ అనమాట. ఇది డెకరేటివ్ ఐటమ్ అని అంతేకాకుండా ఇది మంచి పూజా తాళిలాగా. ఇప్పుడు ఎలాగో రక్షాబంధన్ కూడా వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఒక మంచి దీపం పెట్టేసి ఇక్కడ రాఖీ పెట్టి ఎంతో చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇది స్నాక్స్ ఇవ్వడానికి, స్నాక్ని డెకరేట్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. చూసారా ఎంత చక్కగా ఒక మంచి ఆకు షేప్లో, ఒక లీవ్ షేప్లో ఉందన్నమాట. ఇది చూసారు కదా ఎంత అందంగా ఉందో. గ్రీన్ కలర్తో చాలా షైనీతో, మిర్రర్ ఫినిషింగ్ షైనీతో ఉందండి. ఇది సిరామిక్తో. అండ్ ఇది వచ్చేసి మనకి సీ దగ్గర దొరికే చిన్ని గవ్వలతో షెల్స్తో తయారు చేసింది అనమాట. ఇది కూడా టోటల్లీ హ్యాండ్ మేడ్ అండి. సో హ్యాండ్ మేడ్తో చాలా చక్కగా తయారు చేశారు. చూసారా ఫ్లవర్, ఇట్స్ వెరీ న్యాచురల్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు మొత్తం కూడా ఈ యొక్క షెల్ కూడా చాలా షైనీగా చాలా బాగుంది. కలర్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో మొత్తం రియాలిటీగా ఎల్లో వేసేసారు. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం పీచ్ కలర్ వేసేసారు. ఇది చూస్తే రియాలిటీ దాన్ని ఇలా తయారు చేశారేమో అన్నట్టుగా ఉంటుంది. అంత అందంగా ఉంది. చూసారు కదా, ఇది డెకరేట్కి ఎంత యూజ్ అవుతుందో. స్నాక్ డెకరేట్ కావచ్చు, పూజకి కావచ్చు. అండ్ మీ పూజ గదిలో ఇలాంటి వాటి మీద చక్కగా పసుపు కుంకుమ పెట్టి డెకరేట్ చేయడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇది. అండ్ రాఖీ ఇవ్వడానికి కూడా, అండ్ హారతి ఇవ్వడానికి కూడా చాలా బాగుందండి. చూసారు కదా ఎంతో అందంగా ఉన్న ఆకు షేప్లో ఉన్న చక్కటి పూజ తాళిని. ఇప్పుడు మనం ఇంకొక డెకరేటివ్ ఐటమ్ని చూద్దాం. ఇది చూసారండి ఎంతో అందంగా సిరామిక్తో తయారు చేసిన డిఫ్యూజర్ బౌల్ అనమాట. ఇది చూస్తే మనకి నార్మల్గా ఈవినింగ్ టైము గుంబాల పక్కన దీపాలు పెట్టుకోవడానికి కావచ్చు, క్యాండిల్స్ పెట్టుకోవడానికి కావచ్చు, ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ లోపల క్యాండిల్ కానీ దీపం కానీ పెట్టేసుకోవచ్చు అండి. సో అది ఇలా బయటికి ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసేసి దాన్ని క్లోజ్ చేయడానికి అనమాట ఈ దీపము. ఇక్కడ కూడా మనకు కావాలి అనుకుంటే కొద్దిగా ఏమంటారు దీపం కావచ్చు, లేకపోతే సాంబ్రాణి కావచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు పైన. ఎంతో అందంగా చూసారు కదా. దీనికి కూడా ఒక మంచి ఫ్లవర్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తే వీళ్ళు కూడా దీన్ని కూడా షెల్తో తయారు చేశారండి. చాలా అందంగా ఉంది, చాలా షైనీ ఫినిషింగ్తో ఉంది. వైట్ కలర్లో మాత్రం చాలా న్యాచురల్గా ఉందని చెప్పచ్చు. ఇది సిరామిక్తో తయారు చేశారు కాబట్టి ఇది కూడా చాలా షైనీగా మంచి లుక్తో బ్లూ కలర్లో చాలా అందంగా ఉందని చెప్పచ్చు అండి. ఇది చూసారు కదా ఎంత అందంగా ఉందో. గుమ్మాలకి అటువైపు ఇటువైపు పెట్టుకోవడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మీ టీ టేబుల్ మీద కూడా ఇది పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంది. ఇది ఒక మంచి గొప్ప డెకరేటివ్ ఐటమ్ అని చెప్పచ్చండి. చాలా అందంగా ఉంది. ఇలాంటి దీపావళికి కానీ ఏ ఫెస్టివల్స్కైనా కానీ చాలా అందంగా ఉంటుందండి. ఇది చూసారు కదా ఎంతో అందంగా ఉన్న ఈ బౌల్ని. ఇప్పుడు మనం ఇంకొక డెకరేటివ్ ఐటమ్ని చూద్దాం. ఇది చూడండి ఒక అందమైన ప్లేట్ అండి. ఎంతో బాగుంది. సర్వింగ్ ప్లేట్లా వాడుకోవచ్చు, పూజా తాళిలా వాడుకోవచ్చు. పసుపు కుంకుమ ఇవ్వడానికి కూడా ఇది ఒక మంచి డెకరేటివ్ ఐటమ్ అని చెప్పచ్చు అండి. మనము నార్మల్గా చేస్తూ ఉంటాం ఇంట్లో పూజలు. ఎవరైనా ఇంటికి ఆడపడుచు వచ్చినప్పుడు వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడానికి, అండ్ అంతేకాకుండా రక్షాబంధానికి డెకరేట్ చేయడానికి ఎంతో అందంగా ఉందండి. ఇది ఇక్కడ చూస్తే ఇది లైట్ పర్పుల్ కలర్లో చాలా అందంగా, చాలా షైనీగా ఒక వెరైటీ లుక్లో ఉంది. మీరు చూస్తే ఎడ్జెస్ కూడా చాలా వెరైటీ లుక్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ క్రెడిట్ ఏంటంటే ఇదంతా
హ్యాండ్ మేడ్ అండి. సో హ్యాండ్ మేడ్ కాబట్టి చాలా అందంగా ఉందని చెప్పొచ్చు. ఇదంతా కూడా వీళ్ళు ఫ్లవర్స్ చేసిందంతా కూడా షెల్స్తో చేశారండి. షెల్స్ కూడా చూసారు ఎంత షైనీగా, ఎంత గుడ్ లుక్గా ఉన్నాయో. వైట్ కలర్లో రియాలిటీ ఫ్లవర్ ఉన్నట్టు ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయండి. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఒక మంచి లుక్ వస్తుంది అండ్ ఒక మంచి క్రెడిట్ కూడా దక్కుతుందండి. ఎందుకంటే ఇలాంటి ఐటమ్, ఇంత మంచి ఐటమ్ ఎక్కడ కలెక్ట్ చేశారని కూడా అడుగుతారు. అంత అందంగా ఉందండి ఇది. చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ సర్వింగ్ ప్లేట్. ఇప్పుడు మనం ఇంకొక డెకరేటివ్ ఐటెంని చూద్దాం. ఇది చూసారండి, సిరామిక్తో తయారు చేసిన అందమైన జార్ అండి ఇది. ఎంత లుక్గా, ఎంత షైనీగా ఉందో మీరు చూడొచ్చు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, గ్లాసీ లుక్లో ఉంది. ఒక మంచి కలర్ కాంబినేషన్ కూడా చెప్పచ్చు ఇది. ఇది చూస్తే మీరు పైన వీళ్ళు ఇక్కడ షెల్స్తో కూడా ఇక్కడ తయారు చేసిన ఫ్లవర్ ఉంది ఎల్లో షేడ్లో. సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ అయితే ఉన్నాయంట వీళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉందో జారు. ఒక మంచి ఫినిషింగ్తో, ఒక మంచి షేప్తో కూడా ఉంది. ఇక్కడ క్యాప్ కూడా చూస్తే మీరు ఇక్కడ అడ్జస్టబుల్ కూడా ఉందండి క్యాప్ కూడా. ఇందులోకి మనం నార్మల్గా డ్రై ఫ్రూట్స్ కానీ, షుగర్ కానీ ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు అండి. అండ్ కుకీస్ ఆల్సో కూడా ఎంత అందంగా చూసారా, మన కిచెన్కి ఒక కొత్త లుక్ తెస్తుందని చెప్పచ్చు. ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి వేసుకొని మనము మన డైనింగ్ టేబుల్ మీద పెడితే డైనింగ్ టేబుల్ కూడా ఒక మంచి లుక్ వస్తుందండి. చాలా అంటే చాలా అందంగా, చాలా ఫినిషింగ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పచ్చు. అంత బాగుంది ఈ జారు. ఇలాంటి జార్స్ ఉండడం వల్ల నిజంగా ఒక మంచి కొత్త లుక్ వస్తుందండి. ఇదైతే 100% చెప్పగలం. చాలా ట్రెడిషనల్గా కూడా ఉంది. చూసారు కదా ఎంతో అందంగా, కలర్ఫుల్గా ఉన్న, గ్లాస్ ఫినిషింగ్లో ఉన్న అందమైన జార్ని. ఇప్పుడు మనం ఇంకొక డెకరేటివ్ ఐటెంని చూద్దాం. ఇది చూసారండి ఎంతో అందంగా ఉన్న ఈ లోటస్ని. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని చెప్పచ్చు. ఇది కూడా సిరామిక్తో అండ్ హ్యాండ్ మేడ్ అండి. చాలా షైనీగా ఉందన్నమాట. ఇది ఒక హోమ్ డెకరేటివ్ ఐటమ్ అండి. ఇది చూస్తే మీకు ఇక్కడ లోపల అనేది క్యాండిల్ ప్లేస్ వచ్చింది. ఇక్కడ క్యాండిల్ పెట్టేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న దీపాలైనా పెట్టుకోవచ్చు అనమాట. చాలా అందంగా ఉంటుందండి. ఇది ఏమైనా ఫెస్టివల్స్కి మన ఇంటిని డెకరేట్ చేసుకోవాల్సినప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి. చూసారా ఇక్కడ ఈ హోల్లో అనమాట. ఇక్కడ క్యాండిల్ ఇలా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే దీపం కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసి నార్మల్గా మనం టేబుల్ మీద కావచ్చు, లేకపోతే చక్కగా గుమ్మం పక్కన ఇటువైపు ఒకటి కావచ్చు, ఇలా పెట్టేసుకోవచ్చు అండి. చాలా అందంగా, చాలా అట్రాక్టింగ్గా ఉందండి ఈ లోటస్ అనేది. చూసారు కదా ఎంతో షైన్ ఫినిషింగ్తో ఉందో. ఇంకా మనం దీని మీద చక్కగా దీపం వెలిగించామనుకోండి, దీని షైన్ అనేది ఇంకా డబల్ అవ్వచ్చు కూడా, అంత అందంగా ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ దీపం పెట్టేసి ఈ షైన్కి డబల్ చేస్తే మన ఇల్లు చాలా అందంగా అనిపిస్తుంది అని చెప్పచ్చండి. ఎంతో అందంగా ఉన్నాయి కదా ఇవి. కలర్ కాంబినేషన్ ఇక్కడ చూస్తే బ్రౌన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూసారు కదా ఎంతో అందమైన ఈ లోటస్ని. ఇప్పుడు మనం ఇంకొక డెకరేటివ్ ఐటెంని చూద్దాం. చూసారు కదండి ఎంతో అందమైన, కొంచెం పెద్ద సైజులో ఉన్న అందమైన సర్వింగ్ ప్లేట్ అనమాట. ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి అండ్ సిరామిక్తో తయారు చేసింది అనమాట. ఇది కూడా ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూస్తే ఈ ఫ్లవర్స్ కూడా షెల్స్తో చేశారనమాట. ఇక్కడ 2 డిఫరెంట్ ఫ్లవర్స్ ఇచ్చారు కలర్ కాంబినేషన్లో, లోటస్ ఫ్లవర్స్ అనమాట. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఈ లోటస్ ఫ్లవర్కి పక్కన ఒక చక్కటి లీఫ్ ఇచ్చి దాని మీద మంచిగా ఉన్న ఒక సీతకొక చిలకని ఇచ్చేసారండి, వైట్ కలర్లో ఇచ్చేసారు. అండ్ ఇదంతా చూస్తే మెహందీ డిజైన్ ఫ్లవర్ షేప్లో ఇచ్చేసారండి. చాలా అందంగా ఉంది. ఇది మొత్తం కూడా ప్లేట్ మెహందీ కలర్లో చాలా అట్రాక్టింగ్గా మంచి గ్లాస్ ఫినిషింగ్తో ఉందండి. ఇదంతా కూడా చూస్తే ఇది కూడా అండి మనం చక్కగా డెకరేటివ్ ఐటెంలు, లేకపోతే ఇక్కడ చక్కగా దీపాలు పెట్టేసుకోవచ్చు. ఇంటికి ఎటువంటి చాలా డెకరేటివ్ ఐటెంగా ఉంటుందండి. ఇది చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మనం పూజా తాళిలాగా కావచ్చు, డెకరేటివ్ ఐటెంలా కావచ్చు, సర్వింగ్లా కావచ్చు, ఇలా మన పొజిషన్స్ని బట్టి కూడా దీన్ని యూస్ చేయొచ్చు. చూసారు కదా ఎంతో అందమైన మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.